ఇక విశాఖకు చేరుకున్నారు పహల్గాం బాధితులు. గుండె మధుసూదన్ భౌతిక గాయానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు వారు పహల్గాం దాడిలో చనిపోయారు. ఇప్పటికే విశాఖకి చంద్రమౌళి మృతదేహం చేరుకుంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కావలిలోనూ విషాద ఛాయలు మనం చూస్తున్నాము. పహల్గాం ఘటనలో కావలివాసి అయిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతిక గాయాన్ని అక్కడికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులంతా రోదిస్తున్న దృశ్యాలు ఊరంతా కన్నీరు పెట్టింది. కశ్మీర్ అందాలు చూడడానికి అక్కడికి వెళ్లారు, ఆ ప్రాంతాలు చూడడానికి వెళ్లారు. కానీ ఒక్కసారిగా జరిగిన ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయే విధంగా నిర్జీవంగా తమ దగ్గరికి రావటం చూసి వాళ్ళంతా రోదిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆగ్రహంతో కోపంతో ఊగిపోయేలా చేస్తోంది. ఉగ్రవాదులు ఇంత కిరాతంగా ప్రవర్తించారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియల కోసం వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.